హైదరాబాద్ పిచ్చాదిగూడ కార్పొరేషన్ పరిధిలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ తో పాటు మరో 16 మంది మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అమర్ సింగ్ పిచ్చాదిగూడ మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా శివకుమార్ గౌడ్ కూడా డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు నిర్వహించారు. 2024 జూలైలో శివకుమార్ నాయకత్వంలో 17 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత 2024 మార్చి 30న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అమర్ సింగ్ మేయర్ గా ఎన్నికయ్యారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఎందుకు మళ్ళీ సొంత గూటికే వెళ్లాలనుకుంటున్నారు? ఎందుకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు? కారణం ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తో పాటు 18 మంది మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. గతంలో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికైతే వీరికి చేరిన పరిస్థితి. అయితే ఇప్పుడు సొంత గూటికే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే విశ్వసనీయత సమాచారం అందుతుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో దక్కాల్సిన అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు తమకు దక్కాల్సిన ప్రాధాన్యత తగ్గించారని చెప్పేసి అందుకు రాజీనామా చేస్తున్నట్టుగా అయితే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ ఏది కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అదే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి అభివృద్ధికి నిధులు కానీ అదేవిధంగా ఇక్కడ ఏవైతే ప్రజలకు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీ చేసేందుకు అభివృద్ధి చేసేందుకు సంబంధించి నిధులు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు పార్టీలో చేరిన తర్వాత ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏవి కూడా కేటాయించకపోవడం, అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ యొక్క ఎంఎంసీకి సంబంధించిన కార్పొరేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వచ్చినప్పుడు కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి అటు పార్టీ కార్యక్రమాలు ఇటు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రాధాన్యత తక్కువగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము రాజీనామా చేసి చట్టగుడికి చేరుకోవాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.